ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, నీపై నాకు చాలా కోపంగా ఉంది. నేను చెప్పినటువంటి సందేశాలను అశ్రద్ధ చూపుతూ ఉన్నావు. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని జాగ్రత్తగా విను అని బాబాగారు మనతో ఈరోజు ఒక తెలియని సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. ఇలాంటి సందేశాన్ని బాబాగారు మనతో ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా చూసి వెళ్ళే వాళ్ళందరూ మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మీకు ఎలాంటి బాధలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా ప్రేయర్ అయితే చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది అడుగుతున్నారండి, మీకు తెలిసిన ఒక మంచి గురువుగారి నెంబర్ చెప్పండి. కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ 100% శాశ్వత పరిష్కారం తప్పకుండా లభించిందండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అనమాట. వారి నెంబర్ వచ్చేసి 7780246131. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు ఈ గురువుగారు. ఉన్నది ఉన్నట్లుగా మన జీవితంలో మనం ఎలాంటి సమస్యనైతే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ శాశ్వత పరిష్కారం తప్పకుండా లభిస్తుందన్నమాట. మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది కదా. కొన్ని చెప్పుకోలేని సమస్యలు, కొన్ని చెప్పుకుంటే తీరిపోయే సమస్యలు, ఇవి ఏవైనా సరే గురువుగారికి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కు కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు. ఒకసారి మీరు ప్రయత్నం చేసి చూడండి. బాబాగారి ఆశీస్సులు మీపై ఎల్లవెల్లలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నీపై నాకు చాలా కోపంగా ఉంది. ఇలా చెప్తున్నందుకు నువ్వు భయపడకు. కోపం అంటే మరీ పెద్దది కాదు, కానీ ఒక్కొక్కసారి నేను చెప్పే మాటలను నువ్వు అశ్రద్ధ చూపుతున్నావు చూడు, అందుకే నీపై నాకు కోపం. ఎందుకు బాబా, మీరు చెప్పిన సందేశాలన్నీ వింటూ మీరు చెప్పిన ప్రతి మాటను కూడా నేను అర్థం చేసుకొని జీవితంలో ఎంతో కొంత నాకు చేతనైంత నేను సహాయం చేస్తూ ఇతరులను బాధ పెట్టకుండా ఎప్పుడు కూడా నాకు సంబంధించినటువంటి పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ చేస్తూ వస్తున్నాను కదా. అయినా కూడా నాపై మీకు ఎందుకు ఆ చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు అని నువ్వు అడుగుతున్నావు కదూ. తప్పకుండా నేను చెప్తాను. ఎందుకంటే నేను చెప్పినటువంటి పనులన్నీ శ్రద్ధగా చేస్తున్నావు, నేను కాదనడం లేదు. కానీ నీకు వచ్చిన అంతో కొంత సహాయం చేయాలి కదా ఇతరులకు, నువ్వు అలా చేయడం లేదు. నీ ముందు ఎవరైనా వేచి ఉన్నప్పుడు ధనం కోసం, సహాయం కోసం నీ ముందు ఎవరైనా వచ్చి చేయి చాచి అడిగినప్పుడు లేదు పొమ్మని నువ్వు కసురుకుంటున్నావు చెప్పు. అలా ఎప్పటికీ కూడా చేయకూడదు. అలా చేయడం వలన వారికి ఉన్న కర్మలన్నీ నీకు తప్పకుండా వస్తాయి. ఎప్పుడైనా సరే నీ దగ్గర ధనం లేకపోయినా పర్లేదు, ప్రస్తుతం నీ దగ్గర ఏది ఉంటే అది వాళ్ళకు ఇవ్వాలి. లేకపోతే మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టి వాళ్ళని పొమ్మని చెప్పకూడదు. మళ్ళీ ఇస్తాను వెళ్ళండి అని చెప్పాలి. అలా చెప్పకుండా ఎప్పుడు కూడా నీకు ఇష్టానుసారం నువ్వు ఇతరులను దూషిస్తూ కష్టపెడుతూ ఎప్పుడు కూడా బాధ పెట్టడం ఏమాత్రం కూడా నాకు నచ్చడం లేదు. ఎప్పుడైనా సరే ధర్మం మన వెంట తప్పకుండా వస్తుంది. ఎప్పుడైనా సరే దాన ధర్మాలే మనకు శాశ్వతం, ఏది శాశ్వతం కాదు. అలాంటప్పుడు నువ్వు అలాంటి నిజమైన వాక్యాలని నువ్వు తెలుసుకున్న తర్వాత కూడా ఇలా జీవితంలో నువ్వు ఎవరికి నీ వంతు సహాయం చేయలేకపోవడం నాకు చాలా బాధాకరమైన విషయం. అందుకే నీపై నాకు అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది. ఇంకా నీ కుటుంబంపై ఎప్పుడు కూడా నువ్వు చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు. అలా బాధపడడం, కుటుంబంని బాధ పెట్టడం వలన నీకు వచ్చే లాభం ఏమిటో నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. నిన్నే నమ్ముకున్న నీ తల్లిదండ్రులు, నీ భార్య, నీ పిల్లలు వీళ్ళందరూ ఏమైపోవాలి? నువ్వు అలా కోపపడడం వల్ల వారు కేవలం నీ కోసమే బ్రతుకుతున్నారు కదూ. అలాంటప్పుడు నువ్వు వాళ్ళను అలా ఇబ్బంది పెట్టడం వలన నీకొచ్చే లాభం ఏమిటో ఇంతవరకు నాకు అర్థం కావడం లేదు.
నేను ఎన్నో సందేశాల ద్వారా తెలియపరుస్తూ ఉంటాను, ఇతరులను బాధ పెట్టడం ఎప్పుడూ కూడా మంచిది కాదు అని. కానీ నువ్వు నీ కుటుంబాన్ని ఇలా బాధ పెట్టడం వలన మానసిక శోభను వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక బయటి వాళ్ళకు చెప్పుకోవడం వలన కుటుంబం అలుసైపోతుందేమోనని వాళ్ళే ఎంతో మనోవేదనకు గురి అవుతూ ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఇలా ఎప్పటికీ కూడా చేయనని నాకు ప్రమాణం చేసి చెప్పు. ఇంకా నువ్వు ఎప్పుడు కూడా చాలా కోపంగా, ఎప్పుడు కూడా చాలా ద్వేషంతో జీవితాన్ని గడుపుతున్నావు. ఇలా ఎందుకు చెప్పు? ఎవరికి దేవుడు ఎంత ఇవ్వాలో, ఆ భగవంతుడు ఎంత ప్రసాదించాలో అంతే ప్రసాదిస్తాడు కదా. అంతవరకే మనం ఉండాలి, కానీ లేనిపోని ఆడంబరాలకు వెళ్ళి జీవితాన్ని దుర్భరం చేసుకోకూడదు. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు కూడా అలా బాధపడుతూ చికాకుగా జీవితాన్ని గడపకూడదు. ఉన్నది ఒకటే జీవితం, ఆ చిన్ని జీవితంలో సంతోషాలను అనుభవించాలి కదూ. ఇలా ఎప్పటికీ ఉండొద్దు. నీ మంచితనాన్ని అలుసుగా తీసుకుంటూ వారికి కావలసినటువంటి ప్రతిదీ కూడా నీ నుండి పొందుతూ ఉన్నవారు మాత్రం సంతోషంగా కాలం గడుపుతూ ఉంటున్నారు. నిన్ను మాత్రం నలుగురిలో అవమానపరచాలని చూస్తూ ఉన్నారు కదూ. నువ్వు అలుపెరగనటువంటి కష్టజీవి. నీ కర్తవ్యాన్ని ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోకుండా నిరంతరం నీ వారి కోసం, నీ కుటుంబ క్షేమం కోసం తిని తినక కష్టపడుతూ ఎప్పుడూ కూడా బాధపడుతూ ఇలా ఉంటున్నావు. ఎప్పుడూ కూడా కష్టాలతోనే జీవితం గడపాలా బాబా అని నన్ను అడుగుతూ ఉన్నావు. కష్టంతోనే జీవితం ఎలా ఉంటుంది చెప్పు? కష్టం వచ్చిన తర్వాత సంతోషం కూడా తప్పకుండా వస్తుంది. ఆరోగ్యం బాగోలేకపోయినా నీ కుటుంబం కోసం నువ్వు ఎంతో కష్టపడావు. ప్రపంచానికి వారిని పరిచయం చేశావు. నువ్వే అలాగే వారి ప్రతి విషయం వారి వెనుక నువ్వు ఒక భర్తగా అండగా నిలిచి నీ బిడ్డలను పెంచి పోషించి చదివించి, అలాగే వారిని ఒక క్రమశిక్షణకు అలవర్చుకోవాలని ఎంతో కలలు కంటూ ఉన్నావు. ఎంతో సంతోషంగా చూసుకోవాలని అనుకుంటున్నావు. ప్రయోజకులుగా తీర్చిదిద్ది వారి కోసం ఒక ఉన్నతమైనటువంటి సమాజంలో గౌరవమైనటువంటి జీవితాన్ని కూడా కల్పించావు. అలాగే వారి ఆరోగ్యం బాగా లేకుంటే వారి కోసం అహర్నిశలు పూజలు ఉపవాసాలు ఉంటూ వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని నా ముందు నువ్వు మొరపెట్టుకుంటూ ఉన్నావు కదమ్మా. ఈరోజు నీకు వచ్చిన కష్టాన్ని చూసి నేను సహించలేకపోతున్నాను. అలాగే వారిని ఏదో ఒక విధంగా నిన్ను ఎవరైతే బాధించారో వారికి తగినటువంటి గుణపాఠాన్ని నేను తప్పకుండా వారికి తెలియపరిచేలా చేస్తాను. వారికి తప్పకుండా ఏదో ఒక రూపంలో నువ్వు అనుభవించిన బాధను వాళ్ళు కూడా అంతో కొంత అనుభవిస్తారు. ఎప్పుడైనా సరే ఒకరిని బాధ పెట్టిన వారికి తప్పకుండా బుద్ధి చెప్పి తగినటువంటి శిక్షణను నేను ఇస్తాను. ప్రతిసారి కూడా నీ ప్రార్థనలు నాకు అడ్డుగోడగా ఉంటున్నాయి. ఇంత జరిగినా కూడా నిద్ర లేచిన మొదలు పడుకునేంత వరకు నా చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉండాలి అని, వారి క్షేమమే నేను కోరుకుంటున్నాను, వారిలో నేను ఒకరిగా ఉంటాను అంటూ నిస్సహాయంగా నువ్వు అడిగేటువంటి ప్రతి మాటలో కూడా ఒక మంచితనము, అలాగే ఒక మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి నాకు కనిపిస్తూ ఉంటారు. నా వద్దకు ప్రతిరోజు వస్తావు, కానీ నీకున్నటువంటి కష్టాన్ని కానీ నీకున్నటువంటి సమస్యను కానీ ఏ రోజు నువ్వు తీర్చమని అడగవు. నీ మనసు నిండా వేరే వారి ఆలోచనలే. అంటే నీ చుట్టూ ఉన్న వారందరూ కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని ఆలోచనని నీవు జీవితంలో ఎప్పుడు కూడా అలవర్చుకుంటావు. వారి సమస్యలు, వీరి సమస్యలు, ప్రతి ఒక్కరి సమస్యలు కూడా చెప్తూ ఉంటావు, కానీ నీకు వచ్చిన సమస్య గురించి చెప్పుకోవడం మాత్రం మర్చిపోతావు. నిజంగా నాకంతా నా బాబానే ఉన్నాడు కదా అని నువ్వు మనసారా నమ్మినందుకు నిజంగా నీకు ఎప్పుడు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉంటాను, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. నీ మనసు నువ్వు ఎంతో ఆధీనంలో ఉంచుకుంటున్నావు. ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని గడిపేందుకు నువ్వు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. ఎంతో సంతోషంగా నీ జీవితాన్ని నువ్వు ఇంతవరకు తీర్చిదిద్దుకున్నావు. కానీ అప్పుడప్పుడు కొంచెం కోపం తెప్పించే పనులు చేస్తూ ఉంటావు అంతే. మనసులో ఏ దురుద్దేశం లేకుండా ప్రతి ఒక్కరి మంచి కోరుకుంటావు. నువ్వు కోరుకుంటున్నటువంటి ప్రతిదీ కూడా తప్పకుండా జరిగేలా చేస్తానని నన్ను మనస్ఫూర్తిగా నమ్మావు కదా. నీ మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఎప్పుడూ ఉంచుకుంటూ ఉంటావు. అలాగే నీకు అంతా కూడా మంచి జరుగుతుందని నమ్మి ఉన్నావు. నీ సంకల్పం చాలా గొప్పది ఉంది కాబట్టి ఇప్పటి వరకు నీకు ఎలాంటి కష్టం కానీ ఎలాంటి బాధలు కానీ ఎప్పుడు రాకుండా నేను తప్పకుండా చూసుకుంటాను. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి, సంతోషంగా జీవితాన్ని గడపడానికి ఎప్పుడు కూడా నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు. ఈ బాబా నీకు తోడుగా ఉంటాడని మర్చిపోవద్దు.
ఆపదలు సంభవించలేదు. ఒకవేళ ఎలాంటి ఆపదలు నీ దరికి చేరాలన్నా కూడా ముందుగా అవి నన్ను దాటి ఆ తర్వాత నీ వద్దకు రావాలి. అంత అవలీలగా నువ్వు తప్పించుకుంటూ అన్ని విజయాలను సాధిస్తూ ప్రతి ఆటంకాన్ని కూడా ఇష్టంగానే స్వీకరించావు. నిరాశ నిస్పృహలు నీ జీవితానికి ఎన్నో అడ్డుగోలగా మారిపోయినా కూడా వాటిని కూడా దాటుకొని ఇప్పటి వరకు నువ్వు జీవించావు. స్వచ్ఛమైనటువంటి మనసుతో స్వచ్ఛమైనటువంటి ఆలోచన విధానాన్ని అలవర్చుకొని పెంపొందించుకోవడంలో నీకు నిజంగా నువ్వే సాటి. ఇతరులను చూసి ఈర్ష్య అసూయలు ఎప్పుడు కూడా కృంగిపోకుండా ఉంటావు. నీలో ఎంతో గొప్పతనం భవిష్యత్తు దాగి ఉంది. ఎందుకు ఎప్పుడు కూడా నాకు ఏది కూడా జరగదు, భగవంతుడు ఏదైతే నాకు జీవితాన్ని ఇచ్చాడో అలాగే జరుగుతుంది అనేటువంటి దృఢమైనటువంటి విశ్వాసం నీకు ఏ విధంగా కలిగిందో నాకైతే పూర్తిగా తెలుసు. ఏ విధంగా కలిగిందో నాకైతే తెలియదు, కానీ నిజంగా నిన్ను చూసి నలుగురు కూడా ఆదర్శప్రాయంగా ఉండాలి. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ధైర్యం అలాగే నీలో ఉన్నటువంటి మంచితనం ఎవరికీ కూడా ఉండవేమో. అంత మంచి మనసున్న దానివి నువ్వు, అంత మంచి మనసున్న కలవాడివి నువ్వు. ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలనే ఆలోచన ధోరణిని నువ్వు ఎప్పుడు కూడా అలవర్చుకోవద్దు. అలా అలవర్చుకుంటే నాకు అప్పుడప్పుడు కోపం వస్తూ ఉంటుంది. చూడు, మనసు నీది, కానీ నీ బిడ్డల పట్ల నీ బిడ్డలకు వచ్చినటువంటి కష్టం కానీ వారికి ప్రస్తుతం ఎదురయ్యేటువంటి కొన్ని సమస్యల వల్ల కానీ ఈ మధ్య నీ ఆలోచనలన్నీ కూడా ఆందోళన వైపు పరుగులు తీస్తున్నాయి. నువ్వు నన్ను నమ్మావు కదా, నాపై ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నావు. మరలా ఇది దిగాలుగా ఉంటే ఎలా చెప్పు? ఇప్పటి వరకు నీకు చెప్పిందంతా కూడా నీ జీవితం గురించే. నీ జీవితం ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉంది, ఇక నుండి కూడా సంతోషంగానే ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా సమస్యల తర్వాత కొన్ని చికాకులు తప్పకుండా వస్తాయి. ఎప్పుడు కూడా సమస్యలు వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఆటంకాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా సమస్యల తర్వాత ఎన్నో ఇబ్బందులు మనం పడుతూ ఉంటాము. ప్రతి ఇంట్లో ఎదురవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు నువ్వు ధైర్యంగా ఉండాలి అనేది ప్రత్యేకించి మరి నేను నీకు చెప్పనవసరం లేదని అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. ఎందుకంటే ఇప్పటి వరకు నీకు ప్రతి విషయంలోనూ కూడా మంచి అవగాహన వచ్చింది. ఎవరితో ఎలా ఉండాలి, ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలి, అలాగే సమస్య వచ్చినప్పుడు ఎలా ధైర్యంగా నిలబడాలి అనే ఒక ఆలోచన విధానాన్ని నువ్వు అలవర్చుకున్నావని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు. జీవితాన్ని ఎప్పుడు కూడా ఇలా కష్టాల పాలు చేసుకోవద్దు. ఎప్పుడు నువ్వు ధైర్యంగా సంతోషంగా నిలబడితేనే కదా నీ కుటుంబం కూడా ధైర్యంగా ఉంటుంది. నువ్వే కృంగిపోతూ ఉంటే వారి జీవితం కూడా ఎంతో బాధపడుతూ ఇలా అనుభవిస్తూ ఉంటారు. నువ్వు సంతోషంగా ఉంటే నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త ఎవరైనా సరే సంతోషంగా ఉంటారు. అందుకే వీటన్నిటిని కూడా నువ్వు అనుభవించావు. వీటి గురించి ఒక మంచి అవగాహన కూడా నీకు వచ్చింది. మరి ఇంకా వీటి గురించి ఆలోచిస్తూ ఎందుకలా లేనిపోని ఆందోళనలో పడుతూ ఉంటున్నావు? నేను నీకు ధైర్యంగా ఉన్నాను, ఇవన్నంటే ఉంటున్నాను అని ఎన్నోసార్లు నీకు నేను చెప్పి చేస్తున్నాను. అయినప్పటికీ కూడా రాత్రులు కనీసం నిద్రను మానివేస్తున్నావు. ఎందుకు ఇలా? నేను నీకు సహాయం చేస్తానని నువ్వు నమ్మలేకపోతున్నావా? లేదంటే నాపై పెట్టినటువంటి నమ్మకాన్ని ఎక్కడ బాబా ఒమ్ము చేస్తాడో అని ఆలోచిస్తూ అలా దిగులుగా కూర్చుంటున్నావా? నీ బిడ్డల భవిష్యత్తు గురించి అంతగా నువ్వు ఆలోచించవలసిన అవసరమే లేదని చెప్పాను కదా. వారికి అంతా మంచి జరుగుతుంది. వారి జీవితం గురించి నువ్వేమీ భయపడని అవసరం లేదు. భయపడడం ముందు నువ్వు మానేయ్. భయం తెలివిని మందగిస్తుంది. భయం ప్రతికూల ఆలోచనలను సృష్టిస్తుంది. కాబట్టి దేనికి ఎప్పుడు ఎలా రాసిపెట్టి ఉంచాలో, దేనికి ఏది ఎప్పుడు జరగాలో, ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో అంతా భగవంతుడే నీకు నిర్ణయిస్తాడు. అంతవరకు నువ్వు వేచి ఉండాలి. మరి దేనికి భయపడకూడదు. ఎప్పుడు కూడా భయమే మనకు శత్రువులా మారి, మనల్ని పెనుభూతంలా మారి, ఇంకా మనల్ని భయపెట్టడమే దానికి ఇష్టంగా చేస్తుంది. దేనికి కూడా భయపడొద్దు. విశ్వాసం అలాగే సహనంతో నీ పనులు నువ్వు ఎప్పుడు ఏ విధంగా అయితే చేసుకుంటూ వస్తావో అదే విధంగా నిర్వర్తిస్తూ వస్తూ ఉండు. తప్పకుండా ఈ పరిస్థితి అంతా కూడా మారిపోయి నీ బిడ్డల జీవితంలో గొప్ప విజయాన్ని పొంది నువ్వు నీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా జీవితాన్ని తప్పకుండా గడుపుతారు. ఇలా బాబా చెప్తున్నాడని ఎప్పటికీ కూడా అనుకోవద్దు. నేను ఏది చెప్పినా, ఏ సందేశాన్ని అందించినా అది కేవలం మీ భవిష్యత్ కోసం, మీ కుటుంబ క్షేమం కోసం, నీ క్షేమం కోసం మాత్రమే నేను తెలియపరుస్తూ ఉంటాను. కానీ మీరు పెడ చెవిన పెట్టి
ఎప్పుడూ కూడా ఇది నేను చెప్పినటువంటి సందేశాలను ఆలకిస్తూ ఉండకపోతే ఎలా చెప్పు? మీ కుటుంబం చాలా సంతోషంగా గడుపుతారు. నేను నీకు ఎప్పుడూ కూడా వెంటనే పరిష్కరించలేను ఏ సమస్య వచ్చినా. ఎందుకంటే కొన్ని సమస్యలు వెంటనే తీర్చే ఉంటాయి. కొన్ని సమస్యలు కొన్ని రోజులు ఆలస్యం జరిగేలా ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా సమస్యలు వచ్చిన తర్వాత తప్పకుండా ఆ సమస్యలు ఖచ్చితంగా తీరుతాయి. ఎప్పుడు కూడా మీ జీవితంలో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉంటారు. అన్నీ కూడా ఖచ్చితంగా నమ్మకం అలాగే సహనం ఉండాలని నేను వారి నుండి కోరుకుంటూ ఉంటాను. అది నెమ్మదిగా వారు అనుకున్నటువంటి కోరికను అభివృద్ధి చేస్తూ ఉంటాను. కాబట్టి నేను మీతో ఉన్నాను అని మీరు నమ్మండి, చింతించకండి. మీకు తప్పకుండా ఆలస్యం జరిగినా కూడా మీ కోరిక నెరవేర్చడం బాధ్యత నాది. నువ్వు ఏది అనుకున్నా సరే తప్పకుండా ఆ సమస్య నుంచి గట్టెక్కించే బాధ్యత నాది. కోరుకున్నది ఆలస్యం అవుతుందని అసహనం ఎప్పుడు కూడా చెందొద్దు. నాకు బాగా తెలుసు. కాబట్టే ఇక నీ జీవితం కొత్త బంగారు భవిష్యత్తుగా మారబోతుంది. ఎప్పుడు కూడా జీవితంలో ఏ కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడాలి అనే మనోధైర్యాన్ని నువ్వు నింపుకుంటే చాలు. నీకు ఏ సమస్య వచ్చినా అది చాలా చిన్నదిగా కనిపిస్తుంది. జీవితం మనకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. వాటన్నిటినీ ఎదుర్కొని ఎప్పుడు సంతోషంగా ఉండాలి, ఎప్పుడు జీవితాన్ని ఎలా మలుపు తిప్పుకోవాలనే బాధ్యత నీది. ఒకటి గుర్తుపెట్టుకో, జీవితంలో మనం ఏదైనా సాధించాలి అంటే పట్టుదల అనేది చాలా ముఖ్యం. పట్టుదల ఉంటే ఎంతటి పనైనా సరే తప్పకుండా మనం నెరవేర్చుకోగలుగుతాము. కానీ మనలో మనకు ఉండాల్సింది నమ్మకం. ఆ నమ్మకం లేకపోతే ఇంకా ఏ పని కూడా చేసినా మనకు అపనమ్మకంగానే కనిపిస్తుంది. జీవితం అనేది ఎప్పుడు కూడా మన చేతుల్లో ఉంటుంది. మనం ఎలా మలుపు తిప్పుకుంటే అలా ఆట ఆడుతుంది. మనం కేవలం ఒక కీలుబొమ్మలం మాత్రమే ఆ భగవంతుడు చేసిన మాయలో. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ జీవితాన్ని మీరు సంతోషంగా తీర్చిదిద్దుకుంటారని మీ నుండి నేను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాను. ఎవరో నిన్ను అవమానించారని, నిన్ను చులకనగా చేసి మాట్లాడుతున్నారని నువ్వు బాధపడుతూ కూర్చోవద్దు. అవే తలుచుకుంటూ నువ్వుగా నీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు. ఎవరికి ఎప్పుడు ఏ గుణపాఠం చెప్పాలో భగవంతునికి తెలియదా చెప్పు? గురుబలం వలన నీకు సమస్తం లభిస్తాయి. అతి త్వరలోనే ఒక లాభం తప్పకుండా చేకూరుతుంది. ఆ తర్వాత ఈ బాబానే అంతా చూసుకుంటారు. మీరందరూ కూడా నాకు సహకరిస్తారని నమ్ముకున్నాను. ఎప్పుడు కూడా మీ జీవితంలో మంచి జరగబోతుందని నేను తెలియపరుస్తూ ఉంటాను. నువ్వు ఇతరులతో ఏది అందిస్తావో అదే ఎన్నో రెట్లు పెరిగి నిన్ను చేరుతుంది. నువ్వు ప్రేమ అందిస్తే ప్రేమ, ద్వేషం అందిస్తే ద్వేషం, ఏదైనా సరే తిరిగి నీకు తప్పకుండా చేరుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు చేస్తున్న శ్రమకి ఫలితం ఈరోజు నీకు అందుతుంది. నువ్వు కోరుకున్నట్లే నీ వృత్తికి అత్యధికమైన ప్రచారం జరిగి నువ్వు అనుకున్నదంత ధనం నీకు లభిస్తూ ఉంటుంది. నమ్మకం కోల్పోవద్దు. అపనమ్మకంతో అడుగులు వేయవద్దు. నువ్వు గెలుపు బాటలో ఉన్నావు. విజయ తీరాలకి చాలా దగ్గరలో ఉన్నావు. నీలో ఉత్సాహం నింపుకో. వేగం పుంజుకుంటే నీ లక్ష్యం త్వరలోనే చేరుతావు. నువ్వు మానవత్వంతో పేదవారి ఆకలి తీరుస్తున్నావు. వారందరి ఆశీస్సులు నీకు లభించడం వలన నువ్వు సుఖ సంతోషాలతో ఉంటావు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి నీకు బలం అనేది చేకూరుతుంది. ఎందుకు నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటావు? నీకు సంబంధించినవి వేరే వాళ్ళు ఉపయోగించుకొని లాభపడుతున్నారనే కదా. ఆ లాభాలు ఎన్నో రోజులు ఉండవు. ముందుగా అన్యాయం గెలిచినట్లు కనపడుతుంది. అది తాత్కాలికమే. ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది. అది చిరకాలంగా ఉంటుంది. నీకు మానసికమైన బాధ అధికమవుతుంది కదూ. అందువల్ల అతిగా ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నీకు మానసిక ఆరోగ్యం చేకూరుస్తాను. పరిస్థితులు అనుకూలంగా మారుస్తాను. మానసిక ప్రశాంతత కోసం నా యొక్క నామం ధ్యానిస్తూ ఉండు. మనసుని అదుపులో ఉంచుకోవడం సాధన చేయాలి. లేకపోతే ఆ మనసు మనల్ని తోలుబొమ్మలను చేసి ఆడిస్తుంది. నీ దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే నువ్వు సాధనతో నీ మనసును నీ ఆధీనంలో తప్పకుండా ఉంచుకోవాలి. నిన్ను నమ్మి అనుక్షణం నన్నే తలుచుకుంటూ వారి కష్ట సుఖాలు నాతో పంచుకుంటూ నా వెంట నడిచే వారిని నేను ఎప్పుడు కూడా విస్మసించను. మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండు. నువ్వు ఏది కోరుకున్నా నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను.
నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో, నీకంతా కూడా మంచే జరుగుతుంది. ఎదుటి వారికి సహాయపడడంలో ఎంతో ఆనందం ఉంది. ఆనందం పొందాలంటే నువ్వు సహాయపడి చూడు. అది నీకు తక్షణమే ఎటువంటి ఫలితాలను ఇస్తుందో నీ అనుభవంలోనే తెలుస్తుంది. ఈ మాట ఎప్పుడూ మర్చిపోవద్దు. నీకున్న లక్ష్యంపై గురిపెట్టు. ఎటువంటి ఆటంకం నీకు రాకుండా చూసే బాధ్యత నాది. నీవు పట్టుదల పెడితే నీకు విజయం అనే బహుమతి తప్పకుండా అందిస్తుంది. ఈ విధంగా ఎప్పుడు కూడా సంతోషంగా జీవితంలో నువ్వు ఆనందకరమైన జీవితాన్ని గడపాలని నేను నీ నుండి కోరుకుంటున్నాను. మీకు ఎంత తోస్తే అందరికీ సహాయం చేస్తూ ఉండండి. మీ సహాయమే మీకు మంచి ఫలితాలను తప్పకుండా అందిస్తుంది. స్వచ్ఛమైన మనసుతో ఆలోచించడం, ఇతరులను చూసి ఈర్ష్య అసూయలతో కృంగిపోవడం చేయకుండా ఉంటే నీకు ఉజ్వలమైన భవిష్యత్ తప్పకుండా వస్తుంది. ఎప్పుడు కూడా నువ్వు అనుకున్న పని ఆలస్యం అయినంది నీకు లాభమే కలిగింది. ఇలాగే నీకు ఒక్కొక్కటిగా లాభాలు ఖచ్చితంగా నేను చేకూరుస్తాను. ప్రయత్నం నీది, ఫలితం నీది. అందువల్ల వచ్చిన ఆనందం కూడా నీదే కదా. సంపద నీదే. నేను నీకు ఇచ్చేది కేవలం నీ ప్రయత్నానికి కావలసిన శక్తిని మాత్రమే. ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటూ నీ అడుగు జాగ్రత్తగా పడేలా చూడడం మాత్రమే నా యొక్క కర్తవ్యం. నీకు ఏది కావాలో నాకు విన్నవించుకున్నావు కదా, ఇక ఆ విషయం గురించి అతిగా ఆలోచించొద్దు. నాకు నువ్వు అప్పచెప్పిన పని పూర్తి చేసి నువ్వు కోరినది నెరవేరుస్తాను. నీకు ఎప్పుడైనా ఒక పని జరుగుతుందా లేదా, మంచి జరుగుతుందా లేదా, నాకు ఏదైనా ప్రమాదం వస్తుందా అనే ఆందోళనకరమైన ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు నా నామాన్ని స్మరిస్తూ ఉండు. క్షణాల్లో నీ మనసులో కలిగిన భయాన్ని కూడా మాయమైపోతాయి. తప్పకుండా ఈ సాయి చెప్పినటువంటి సందేశాలను ఎప్పుడూ ఆలకిస్తూ ఉన్నవారికి ఎలాంటి కష్టాలు తప్పవని నేను మాటిస్తున్నాను. అప్పుడప్పుడు నాపై ఎప్పుడు కూడా అనుమానాన్ని వ్యక్తం చేసుకోకుండా మీ జీవితాన్ని సంతోషంగా గడుపుతారని నేను మీ నుండి ఆశిస్తున్నాను. మీపై వచ్చినటువంటి కోపాన్ని నేను తక్షణమే తొలగించుకుంటాను. ఎందుకంటే తండ్రికి బిడ్డలపై కోపం వస్తుంది, కానీ అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉండదు కదా. అది కూడా అంతే. మరి నేను మీపై కోపగించుకుంటాను. మీకు మంచి దారిలో నడిపించడానికి మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను కాపాడుకోవాలని నా చిరుకోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటాను. మీరు అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా మీ జీవితాన్ని చాలా చక్కగా జీవితాంతం సంతోషంగా ఉంటారని నేను కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సో విన్నారు కదండి, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరు మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.